బాధ్యతను దేవుడు మనకు అప్పగించేటప్పుడు ఎవరి సామర్థ్యము కొలది వాడికి, ఆ వ్యక్తి యొక్క సామర్థ్యమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వానికి వరాలను ఇచ్చేటువంటి దేవుడిగా అన్నాడు. మోషేను దేవుడు ఎన్నుకున్నప్పుడు, గిద్యోనును దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవునికి తెలియదా అని ఎబిలిటీ ఏంటో? ఆ ఎబిలిటీ మర్చిపోయి, ఆ బాధ్యతను మర్చిపోయి సాకులు చెప్పేటువంటి వారుగా మనం మన జీవితంలో ఉండిపోతున్నాం. మత్తయి సువార్త 25:15 ఏమంటే, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎందుకు ఇచ్చాడంట? ఎవరి సామర్థ్యము చొప్పున. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే ఆయన ఏమయ్యాడు? దేశాంతరమునకు పోయినని దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు మనకిచ్చిన బాధ్యత మన సామర్థ్యమును బట్టి దేవుడు మనకి ఇచ్చాడు. నీ సామర్థ్యము కొద్దీ దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఎవరి సామర్థ్యము వారికి. 5, 2, 1. ఎందుకు 1ని 5గా సెలెక్ట్ చేసుకోలేదు? ఎందుకు 2ని 1గా సెలెక్ట్ చేసుకోలేదు? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సామర్థ్యము కొలది దేవుడు ఎన్నుకున్నాడు.